జేడి లక్ష్మీనారాయణ, సిబిఐ లక్ష్మీనారాయణ ఈ పేరు వింటే చాలు తెలుగు నాట ఫుల్ పాపులర్. అటు జగన్ కేసుతో అయితేనేమి, ఆయన సోషల్ సర్వీస్ యాక్టివిటీస్తో అయితేనేమి ఆయన పేరు తెలియని వారు లేరు. అయితే జగన్ కేసు నుంచి కొన్నాళ్ల తర్వాత ఆయన మహారాష్ట్రలో వేరే పదవికి బదిలీ అయ్యారు. అయితే లేటెస్ట్ బజ్ ఏంటంటే ఆయన మళ్ళీ తెలంగాణకు బదిలీపై రావచ్చనేది తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి వచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఆంధ్ర, రాయలసీమ ప్రాంతానికి చెందిన ఆయన హైదరాబాద్లో పెరిగారు. అందువలన లేక మరే ఇతర కారణాల రీత్యా ఆయన హైదరాబాద్కు రావాలని కోరుకుంటున్నారా అన్నది తెలియదు. అదేవిధంగా ఆయన ఏ హోదాలో ఇక్కడికి వస్తారో ఇంకా తెలియదు కూడా. కేవలం ఆయన తెలంగాణకు డిప్యూట్ చేయమని కేంద్రాన్ని కోరుతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఆయన ఇక్కడకు ఏ హోదాలో వస్తారో? పైగా జగన్ కేసులన్నీ తెలంగాణ పరిధిలోనే ఉన్నాయి. మరోపక్క ఎన్నికలలోగా జగన్ మళ్ళీ జైలుకి వెళ్తాడని అటు తెలుగుదేశం వర్గాలు ధీమాగా ఉన్నాయట. ఈ మేరకు రాజకీయ వర్గాల్లో ప్రచారం కూడా జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో జేడి లక్ష్మీనారాయణ తెలంగాణ వస్తారన్న వార్తలు మరింత ఆసక్తికరం అన్నది మాత్రం వాస్తవం. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.